వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమ్ముడికి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు. రాజగోపాలారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం నా చేతుల్లో లేని విషయం. దాని గురించి రేవంత్ రెడ్డిని అడగండి. రాజగోపాలారెడ్డికి మంత్రి పదవి అనేది నాకు సంబంధం లేని నా స్వార్థం నాది. నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగకండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మాట ఇచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలన్నీ నన్ను నేను చెప్పా. నాదేంటంటే అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా కారు గుర్తును పోలినవి దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. 2019 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. కానీ మా కారు గుర్తును పోలిన రోలర్ గుర్తుకు ప్రచారం చేయకుండానే 27,000 ఓట్లు వచ్చాయి. ఇలా మా పార్టీకి ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఇలా కొన్ని జరిగిన ఎన్నికల్లో కూడా 14 సీట్లు 6,000 ఓట్లతో ఓడిపోయాం. ఇవన్నీ ఈసీ వాళ్లకు వివరించామని కేటీఆర్ అన్నారు. ఎన్నికల కమిషన్తో కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోలరు, షిప్పు ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము. ఇంకా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము, రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము. అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి, ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి, ఈవీఎంలను తొలగించండి, రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము. మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైన పరిగణలో తీసుకుంటారు, న్యాయం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, హెల్త్ కార్డు సమర్థవంతంగా అమలు చేయాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, తదితర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిఆర్ఓ వెంకటనారాయణమ్మకు వినతి పత్రం అందజేయడం జరిగింది. వెంటనే
want justice. We want justice. We want to take part. We అలా కొంచెం సురి సురి కొంచెం సురి ప్రభుత్వం కానీ జర్నలిస్టుల న్యాయమైన సమస్య కోరికలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో జర్నలిస్టులకు చాలా ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులకు చాలా కోత పెట్టింది. సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తారని, అలాగే హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిన్నరకు అవస్థ ఉంది. 13 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలామంది జర్నలిస్టులు అక్రిడేషన్ లేక ఇళ్ల పట్టాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా కానీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ప్రభుత్వం తక్షణమే అక్రిడేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలి. బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ చేయకపోతే ఈ సాధన కోసం, సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే పదే చెబుతున్నది ఏమంటే, ఇప్పటికే వచ్చి 13 నెలలు గడిచిపోయింది. 3 సార్లు అక్రిడేషన్ కార్డు రెన్యువల్ చేశారే తప్ప కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ జాప్యం మానండి. కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు. తక్షణమే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పాటు మిగతా సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 23,000 అక్రిడేషన్లు ఉంటే దాన్ని 9,500 కుదించింది. దీంతో అక్రిడేషన్ సదుపాయం కోల్పోవడంతో పాటు జర్నలిస్టులు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ కార్డులు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం హెల్త్ కార్డులు లేక చాలామంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము. కానీ ఈరోజు అక్రిడేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడేషన్లు ఇవ్వట్లేదు. దీంతో జర్నలిస్టులు అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడేషన్లు జారీ చేయడానికి జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో 14 నుంచి 19 వరకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జర్నలిస్ట్కి ఉండేది. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దీంతో జర్నలిస్టులు కవరేజ్కి వెళ్ళి మృత్యువాత పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సౌకర్యం అంటే వాళ్ళకి ఎలాంటి బీమా రావట్లేదు. కనుక దాన్ని తక్షణమే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఘర్షణ. బాలాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని నాయకులు. కార్యక్రమంలో వేదిక మీద కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ప్రోటోకాల్ పాటించాలని ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు మధ్య ఘర్షణ.
నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ నాకంటే జూనియర్లకు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు. నేను మాత్రం ఎవరింటికి పోయి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడను అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా, మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోడికి వారి పదవులు కావాలి. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు P4 విధానాన్ని మొట్టమొదటిగా అమలు చేసినటువంటి విద్యా కమిటీ చైర్మన్ బొగ్గుల షేక్ పేక్షావలి ఉలిందకొండ ఎంపీపీ రెగ్యులర్ స్కూల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రధానోపాధ్యాయులు బ్రహ్మయ్య ఆచారి గారితో సంప్రదించి ప్రతి నెల ప్రతి క్లాస్లో 10 మంది విద్యార్థులకు రెగ్యులర్గా స్కూల్కి వచ్చిన వారికి బహుమతులు ఇస్తూ, అంతేకాకుండా విద్యార్థులకు సౌకర్యార్థం స్టేజ్ దగ్గర సొంత నిధులతో షెడ్డు చేయించడం జరిగింది. సంఘ సేవకులు సత్యం గారికి వాకిటి సన్మానం. అయ్యప్ప దీక్షాపరులు సంఘ సేవకులు కూరగాయల సత్యం మరియు రంగం శ్రీనివాసులు గార్ల జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అవమానం. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. సబితా ఇంద్రారెడ్డికి మహిళా పోలీసులతో రక్షణ ఇవ్వకుండా చోద్యం చూసిన పోలీసులు. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఫోటోకాల్ ఘర్షణ. బాలాపూర్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా వేదిక మీద కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఇదేం పద్ధతని అడగగా సబితా ఇంద్రారెడ్డి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. సంతోషం. కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తున్నారు మంత్రి గారు. ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి
దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అందరిని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైసోలను పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన. మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న చెప్పాడు కదా, జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చెల్ల కొట్టాలనిపిస్తుందని. అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాడి విలువ ఏంటనేది, జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము దాడి చేస్తే తప్పేముందని. ఈరోజు పోలీసులు కూడా మీడియా మిత్రుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రోటోకాల్ పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు, మమ్మల్ని ఈ కార్యక్రమాలకి పిలవద్దు, పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు. నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి చమరగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో 117 రేషన్ కార్డులు, మహేశ్వరంలో 230 రేషన్ కార్డులు, బాలాపూర్ మండలం అంటే బడంపేట, మీర్పేట, జల్పల్లి అంతా కలిపితే 1300 రేషన్ కార్డులు, అన్ని కలిపితే 1700 రేషన్ కార్డులకి 1700 రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు. ఇంత హంగామా ఎందుకు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలంతా అమాయకులు కాదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు. బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి? నిజంగానే రేషన్ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము, ఇవ్వండి, మేము స్వాగతిస్తాము. కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే, మీరే డిస్టర్బ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉదయం 9 గంటల నుండి బెటాలియన్లు దించిన పోలీసు వాళ్ళను 4-5 సిఐలు, ఏసీపీ, డీసీపీ. ఎందుకు ఇది? మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ వస్తే ఇంత పోలీస్, ఇంత హంగామా, ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుందనే నెపం నెట్టాలనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఈరోజు 3వ స్థానంలో వచ్చిన స్టేజ్ మీద కూర్చోబెట్టినప్పుడు నా మీద ఇంకా 20 మంది పోటీ చేశారు. ఆ 19 మందిని కూడా తెచ్చి కూర్చోబెట్టండి. 3వ స్థానంలో వచ్చిన ఆయన ఎట్లా కూర్చుని పెడుతున్నారో ఇంకా 19 మంది పోటీ చేసిండ్రు నా మీద, వాళ్ళందరినీ కూడా తెచ్చి కూర్చుని పెట్టండి. అప్పుడు యాక్సెప్ట్ చేద్దాం. అట్లా కాకుండా మీకు గాంధీ భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ కాంగ్రెస్ నాయకులు బీసీ డిక్లరేషన్లో రిజర్వేషన్లతో పాటు సంవత్సరానికి 20,000 కోట్ల లాగా 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టులో కూడా ఇస్తామని అంటున్నారు. రిజర్వేషన్లు తప్పించి మిగతావన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతుల్లో ఉన్నాయి. అవి చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 బడ్జెట్లు పెట్టారు కానీ 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ముందు వారి చేతుల్లో జరిగే హామీలను అమలు చేయండి, అప్పుడు బీసీలు నమ్ముతారని కేటీఆర్ అన్నారు. అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు. ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు. 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి
ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి, అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లనని ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరు అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. ముమ్మాటికి మీ దొంగతనాన్ని, మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విశ్వాసం. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఘటన స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు. आर्मी वाले मर गए होंगे, 5-6 तो बैंड चोर। गाड़ी पड़ गई भाई। और भाई साहब, हरे राम हरे राम हरे राम हरे राम हरे राम हरे राम। हे प्रभु हे प्रभु हे प्रभु। अरे भाई आर्मी वाले अरे नहीं यार, नहीं यार, अरे अरे भगवान भाई, वो लोग तो बह गए भाई, वो तो गाड़ी वाले आएगा सर। अरे यार गोरे यार, 5-6 आर्मी वाले बच गए होंगे यार। अरे भाई हरे राम हरे राम, अरे यार 5-6 वाले बेचारे, हरे राम। ये तो आर्मी वाला भी बहुत खतरनाक आ गया तेलुगु वर्ड। हरे राम हरे राम हरे। ये जो आर्मी वाले जवान रहता है, हेड से क्रॉस करने के बाद वो नहीं तो नारा यहाँ पे बहुत खतरनाक आ गया। बहुत मैं मुझको रोड सामने बाहर की देखो जो भाई क्या अरे आर्मी वाले बच्चे होंगे, भगवान जाने यार। भाई चलो चल चले रोड गई। మైబాద్ జిల్లా గూడూరు మండలం భూపత్పేట గ్రామ శివార్లో లారీ కారు ఢీకొనడంతో ఒకరి మృతి. మృతుడు నర్సంపేట చెందిన బూర అశోక్గా గుర్తింపు. అంబేద్కర్ సెంటర్ ఐరన్ షాప్ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.